కానీ ఆటో కార్మికులకు నా అన్నదమ్ములైన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ సాధనలో పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతున్నాం. మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తామన్నాం, కలగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి. ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతానా, మీరు మహిళలకు బస్సు సౌకర్య విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అంత దమ్ము ఉంటే చెప్పమని అడుగుతానా. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా. రేపు పొద్దున్న రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను కూడా రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరియట్కి ఎంట్రీ లేదు, మేము సెక్రటరియట్కి ఎంట్రీ నేనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిలా ఉప్పేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లా వద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారానికి సానుకూలం అని అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా.